అందరికీ నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని తలచమని ప్రశ్న అండి. ఈరోజు గొప్ప విషయం ఏంటంటే అత్యంత అరుదైన అవార్డు పవన్ కళ్యాణ్ గారు గెలుచుకున్నారు. ఏంటి ఈ అవార్డు అంటే పురాతన జపనీస్ కత్తిసాము కళ, దాని పేరు కెంజుట్టుతో అంటారు. అందులో ప్రవేశించడం అనేటువంటిది మొట్టమొదట చేసినటువంటిది, అధికారికంగా ప్రవేశించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం పొందితేనే కానీ ఆ స్థాయిలో అవార్డులు, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అనేవి రావు. అందులో జపనీస్ లాంటి దేశాలు ఏంటంటే ఏ దేశాన్ని, ఏ వ్యక్తిని, ఇతరులని ఎప్రిషియేట్ చేయడానికి అంత బేగా ఇష్టపడవు. చాలా దశాబ్దాల తాలూకా కృషి. ఈ దశాబ్దాల కృషి అని ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఎప్పుడో తీసినటువంటి కృషి సినిమా, అన్నవరం, అలాగే మొన్న రీసెంట్గా వచ్చిన ఓజీ సినిమాల్లో కూడా ఈ కళను ప్రదర్శించడం జరిగింది. అంటే అప్పటి నుండే ఆయన శిక్షణ తీసుకుంటూ ఉన్నాడు. ఆ స్టేజెస్ దాటుకుంటూ ఈరోజు ఏం చేశారంటే చివరి ఎగ్జామ్ పాస్ అయ్యి అక్కడ అవార్డు పొందే స్థాయికి వెళ్ళాడు. ఇది దీర్ఘకాలికమైనటువంటి కృషి, ఇది ఆర్డినరీగా వచ్చింది కాదు. జపనీస్ ఏదన్నా అవార్డు ఇవ్వాలి అంటే చాలా వాళ్ళ లోకల్ వాళ్ళకే తప్ప ఇతరులను అంత బేగా వాళ్ళు అడాప్ట్ చేసుకోరు. భారతీయుడిని, అందులో తెలుగువాడిని అవార్డు ఇవ్వడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగానే భావించవచ్చు. టెంకాడా సింగన్ క్లాన్ అనేటువంటి దాంట్లో ప్రవేశించినటువంటి మొట్టమొదటి తెలుగు వ్యక్తి అనమాట. ఈ పేరు ఇంక ఇలాగా ఉంటుంది. అది మనం చదవాలంటే నేను లింక్ పెడతాను, అందులో చదవండి. గోల్డెన్ డ్రాగన్ సంస్థ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనేటువంటి అవార్డుని ఇచ్చింది. కొన్ని దేశాలు ఉన్నాయి, జర్మనీ, జపాను, ఇలాంటి దేశాలు ఇతరుల బేగా అడాప్ట్ చేసుకోలేవు. అందుకే జపనీస్ వెళ్ళిన వాళ్ళు 3,50,000 మంది వెళ్తే అందులో 5 లక్షల మంది జపాన్ వదిలి బయటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే జపాన్లో జపనీసే ఉండడం కష్టమైనంత స్ట్రిక్ట్గా ఉంటుంది, అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇతర దేశాల నుండి వెళ్ళిన వాళ్ళు కూడా ఎక్కువ కాలం అక్కడ మన్నలేరు. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా పని ఒత్తిడి, అలాగే చాలా డిసిప్లిన్, సిస్టమేటిక్ లైఫ్ ఉంటుంది అన్నమాట. అందువల్ల జపనీస్ నుండి అవార్డు పొందడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. చాలా కష్టపడి ఉంటారు. మన ఛానల్ తరపున, మీ అందరూ వ్యూవర్స్ తరపున, తెలుగు ప్రజల తరపున, భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా సరే వాళ్ళందరి తరపున ఆయనకి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుందాం. జై హింద్, భారత్ మాతాకి జై.